హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహీస్ వరల్డ్. ఈరోజు మనం చామదుంపలతో పులుసు చేద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇట్లా నోట్లో పెట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. చాలా టేస్టీగా అనిపిస్తుందండి. దీనికి ఒక 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నానండి. దానికి సరిపోయిన 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దీన్ని నానబెట్టి పులుసు తీసుకోవాలండి. చామదుంపలు బాగా మట్టిగా ఉంటాయండి. ఇవి బాగా నానబెట్టి చాలాసార్లు ఎక్కువ నీళ్ళు పోసి చాలాసార్లు బాగా పిసికి కడిగి బాగా వంపేసేయాలండి. ఇది లేకపోతే ఇసుక తగులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది పీచులా ఉంటుందండి. పీచు మధ్యలో మట్టి పట్టినట్టుగా ఉంటుంది. అందుకు బాగా కడిగి వంపేసేయాలండి నీళ్ళు. బాగా కడిగిన తర్వాత దుంపలన్నింటినీ కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇవి చామదుంపలు తీసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో ఉన్నాయి తీసుకోవాలండి. మా వారికి తెలియక పెద్దవి చిన్నవి అట్లా తీసుకొచ్చారు. ఇవి పెద్దవి ఉడకవు, చిన్నవి మెత్తగా పేస్ట్లు అయిపోతాయండి ఇవి. అందుకు అన్నీ ఒకే సైజులో ఉన్నాయి తీసుకోవాలండి. ఇప్పుడు పాన్ పెట్టుకున్నామండి. పాన్ పెట్టుకుని కూరకి సరిపోయిన ఆయిల్ వేసేద్దాము. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేద్దాము. 4 వెల్లుల్లి, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఈ పులుసుల తాలింపుల్లో ఇట్లా ఇంగు కూడా వేస్తానండి. నేను ఇంగు వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. నేను సాంబారు, రసం, పప్పు తాలింపు, పులుసు తాలింపులు ఇంగు వేస్తూ ఉంటాను, ఇంగు వాడుతూ ఉంటాను. ఆవాలు ఇట్లా చిటపటమన్న తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఈ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసేద్దాము. మనం దానికి సరిపోయిన సాల్ట్ వేద్దామండి, పులుసు కదా. 1 స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. మనం ఇలా ఉప్పు వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. దుంపలు కదా అని చెప్పేసి మనం చామదుంపల్ని తగ్గించి వాడుతూ ఉంటామండి. కానీ చామదుంపలు కూడా పోషకాహారాలు చాలా ఉన్నాయి, పోషక విలువలు. ఈ చామదుంపనే కాకుండా చామాకును కూడా వాడతారండి. చామాకుని పప్పులో వేసుకుంటే బాగుంటుంది. ఈ చామదుంపలు విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ వచ్చేసి మనకి కంటి చూపుకి చాలా ఉపయోగపడుతుంది కదండి అది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. వేసి మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుదాం. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన టమాటాస్ వేద్దాము. ఒకసారి మొత్తం అంతా కలిపి ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుతామండి. ఇప్పుడు టమాటా మెత్తగా కుక్ అయితే కదండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి చామదుంపలు వేసేద్దాము.
మొత్తం అంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుదాము. ఈ చామదుంపలు బాగా మెత్తగా ఉడికాయండి ఇవి. మనం టేస్ట్కి సరిపో కారం వేద్దాము. నేను ఒక స్పూన్కి తక్కువగా వేస్తున్నాను. ఇది కారం వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి కలిపేసి వేయించుతాము. ఇప్పుడు మనం ముందు తీసి ఉంచుకున్న చింతపండు రసం ఉంది కదండి, చింతపండు రసం వేసేసుకుందాము. నేనైతే ఆనియన్స్ ఎక్కువగానే వేస్తానండి పులుసులో. కొంతమంది ఆనియన్స్ తక్కువ వాడే అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ లేకపోతే బియ్యం పిండి కానీ కలిపి వేస్తూ ఉంటారండి. అప్పుడు పులుసు థిక్నెస్ వస్తుందని చెప్పేసి నేనైతే అట్లా వేయనండి. ఎవరైనా వాడేటైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ పులుసులో కొంచెం బెల్లం వేస్తానండి. ఇది ఆర్గానిక్ బెల్లం. ఈ పులుసులో బెల్లం వేయటం వలన మంచి టేస్ట్గా అనిపిస్తుంది అండి. చింతపండు పులుపు కారుదనం లేకుండా ఉంటుంది. చామదుంపల పులుసు రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది. అలాగే ముద్దపప్పు కాంబినేషన్ అయినా బాగుంటుంది, ఆమ్లెట్ కాంబినేషన్ అయినా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.